దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞాని అయిన సొలొమోను సామెతలు 30వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను ఏమని కోరుకుంటున్నాడంటే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము అని కోరుకుంటున్నాడు. మనం కూడా ఆ విధంగానే కోరుకోవాలి. ఆ 2 మనవులు ఏంటి అంటే, వ్యర్థమైన వాటిని అబద్ధలం నాకు దూరం నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యంనైనను. ఈ 2 మనవులు. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము అంటున్నాడు. ఇవి 2 ఇంపార్టెంట్. పేదరికం, ఐశ్వర్యం. ఐశ్వర్యం ఇస్తే, ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తే ఏమైపోతుంది అని అంటే, వారికి వ్యర్థమైన వాటిని వారు చేస్తూ ఉంటారు. జల్సా, భోగము అంటే హైఫైలకు వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్కి హోటళ్ళలోకి వెళ్ళిపోవడం, ఇండ్లల్లో చేసుకోకపోవడం, వారికి విచ్చలవిడిగా మరి తినడం, త్రాగడం ఇవన్నీ చేసేసి దేవుణ్ణి మర్చిపోతారని, అందుకని అంత ఐశ్వర్యం వద్దని అంటున్నాడు. ఎందుకంటే ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడైనా నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, దేవుడెవరు అని అంటాం. ఎందుకంటే నీకు డబ్బు చేసి నీకే కొరత లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జలసా చేస్తున్నావు కాబట్టి నీవు ఆ విధంగా అంటావేమో అని. లేదా ఇంకొకటి ఏంటిది, పేదరికం. లేదా బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. బీదవాడినైతే నేను దొంగలించి నీ నామానికి అవమానం చేస్తానేమో, నిన్ను దూషిస్తానేమో. అందుకని నేను 2 మనవులు చేస్తున్నా. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. మరేం కావాలి అంటే, తగు మాత్రము నాకు ఇచ్చి నన్ను నీ సన్నిధిలో నుంచి దూరము చేయకుండానట్లు యెహోవాయందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి ఉండులాగున నన్ను స్థిరపరచమని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. ఆ విధంగా నాకు తగినంత ఉంచి నన్ను నీ సన్నిధిలో స్థిరపరచమని కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనము కూడా కోరుకుందుముగాక. ఆమేన్, 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 ఆమేన్.